అత్తాకోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ అత్తాకోడళ్ల పొలంలో దావత్. రామాపురం అనే ఓ అందమైన పల్లెటూరుండేది. అందులో రామారావు అనే ఓ వ్యవసాయదారుడు తన కుటుంబంతో కలిసి జీవిస్తూ ఉండేవాడు. రామారావు సూర్యకాంతం దంపతులకి మోహన్, రాజేష్ అనే 2 కొడుకులున్నారు. వాళ్లు కూడా తండ్రి బాటలోనే వ్యవసాయం చేస్తూ జీవించేవారు. ఒకనాడు సూర్యకాంతం, ఏవండి, మొన్న మన పొలం నుండి మీరు తెచ్చిన కూరగాయలన్నీ అయిపోయాయి. ఈరోజు వచ్చేటప్పుడు కొన్ని కూరగాయలు తీసుకొని రండి. అన్నట్టు మన పెద్ద కోడలు చాందినికి వంకాయలు చాలా ఇష్టం, అవి తీసుకొని రండి. అలాగని టమాటాలు తీసుకొని రావడం మర్చిపోవాకండి. చిన్న కోడల కోమలి టమాటాలతోటి పచ్చడి పెడతానని అంటుంది. దాని సరదా ఎందుకు కాదనాలి? సర్లే కాంతం, మన పొలంలో ఉన్న కూరగాయలన్నీ కొంచెం కొంచెం తీసుకొస్తానులే. మీకేది నచ్చితే అది వండండి, కడుపు నిండా పెట్టండి. ఇంతలోనే అక్కడికి మోహన్, రాజేష్ 2 వస్తారు. నాన్నగారు, ఈరోజు మేం పొలానికి రావటం లేదు. అవును నాన్నగారు, పక్కూర్లో కొత్త రకం ఎరువులను అమ్ముతున్నారంట. ఆ ఎరువులు వాడటం వల్ల దిగుబడి బాగా పెరుగుతుంది అంటున్నారు. మన చుట్టుపక్క ఊళ్ళలో చాలామంది అదే ఎరువుని వాడి బోలెడన్ని లాభాలను పొందారు. కనుక మేం కూడా వెళ్ళి ఆ ఎరువుల్ని కొనుక్కొస్తాం. అలాంటి ఎరువులేమీ వద్దురా, నా మాటినండి. ఊరుకోండి, వాళ్ళేమైనా చిన్న పిల్లలా? వాళ్ళకి తెలీదా ఏది మంచో ఏది చెడో? సూర్యకాంతం అలా అనేసరికి రామారావు కూడా ఊరుకుంటాడు. ఇంతలో వంటగదిలో కోమలి, చాందిని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. కోమలి, మన భర్తలు ఎంతగానో కష్టపడి వ్యవసాయం చేస్తూ మనల్ని పోషిస్తున్నారు. ఇప్పుడు సరేలే, రేపొద్దున మనకి పిల్లలు పుట్టి వాళ్ళని చదివించాలంటే చాలా ఖర్చవుతుంది. అప్పుడు ఆ ఆదాయం మన కుటుంబానికి సరిపోదు కదా. మనం కూడా ఏదైనా చిన్న వ్యాపారం చేసుకుని వారికి ఆర్థికంగా సహాయం పడదాం. అవునక్క, నువ్వు చెప్పింది బాగుంది, కానీ మనం ఏ వ్యాపారం చేస్తాం? ఇంకే వ్యాపారం కోమలి, మనిద్దరం వంటలు బాగా చేస్తాం. అందుకే చిన్న హోటల్ని నడుపుదాం. ఇదేదో బాగుందక్క, కానీ మన ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారంటావా? మన ప్రయత్నం మనం చేద్దాం. అయినా ఆర్థికంగా సహాయం పడతాము అంటే ఎందుకొద్దంటారు చెప్పు? ఇలా అనుకుంటూ చాందిని, కోమలి నూతి దగ్గర నీళ్లు తోడుతున్న ఆమె అత్తగారు కాంతం దగ్గరికి వెళ్తారు. అత్తయ్య, మేము చిన్న హోటల్ పెట్టి మీ అబ్బాయిలకి ఆర్థికంగా సహాయం చేద్దాం అనుకుంటున్నాం. అవునత్తయ్య, ఇంట్లో ఎలాగో ఖాళీగానే ఉంటున్నాం కదా, ఏదో ఒక పని చేయడం వల్ల మాకు కూడా టైంపాస్ అవుతుంది, డబ్బులు వస్తాయి. ఖాళీ దొరికితే టీవీ ముందు కూర్చుని ఆడవాళ్లే అందరూ. కాని మీరు మాత్రం అట్ట కాకుండా మీ భర్తలకి సహాయం చేస్తామంటున్నారు. నిజంగా మీలాంటి కోడళ్ళు రావడం నా అదృష్టం. ఇంతకీ ఆ హోటల్ ఎక్కడ పెడదామనుకుంటున్నారు? మన ఇంటి ముందు కాస్త ఖాళీ స్థలం ఉంది కదా, అక్కడే పెడదామనుకుంటున్నాం అత్తయ్య. మన ఇంటి దగ్గరకొచ్చి ఎవరు భోజనం కొంటారు చెప్పు? నలుగురు తిరిగే చోటనైతే వ్యాపారం కాస్త జరుగుతుంది. అత్తయ్యగారు చెప్పింది కూడా నిజమే అక్క. అవునత్తయ్య, మీరు చెప్పింది కూడా నిజమే. ఇప్పుడేం చేద్దామంటారు? మన పక్కింటి శ్యామల లేదు, వాళ్ళకి మనూరు సెంటర్లో కాస్తంత స్థలం ఉంది. ఆ స్థలాన్ని అద్దెకి తీసుకుందాం. వచ్చే నెలలో మంచి ముహూర్తాలున్నాయి, అప్పుడు మొదలు పెట్టేద్దాం వ్యాపారం. అలా కాసేపు అయ్యాక పక్కూరికి వెళ్లిన రాజేష్, మోహన్ తిరిగొస్తారు. అమ్మా, పక్క నుంచి తెచ్చిన ఎరువుని మొదటగా మన చెరుకు తోటలో కొట్టాం. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఆ ఎరువులు చెరుకు పంటకు బాగా పనిచేస్తాయి. మేం తెచ్చిన కొద్దిపాటి ఎరువుల్ని చెరుక్కి కొట్టాం. ఒకవేళ చెరుకు పంట బాగా వస్తే అప్పుడు మన పొలం మొత్తం చల్లుదామనుకుంటున్నాం. మంచిదేలేరా, అన్నట్టు చెప్పడం మర్చిపోయాను రోయ్. మీ భార్యలిద్దరూ ఒక చిన్న హోటల్ పెడదామనుకుంటున్నారు అంటూ వాళ్ళనుకున్నదంతా కొడుకులిద్దరికీ చెప్తుంది కాంతం. అవునమ్మా, నాతో చాందని ఈ విషయాన్ని ఇంతకు ముందే చెప్పింది. నేనే కాస్త పనిలో పడి ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయాను. వదినకు మంచి ఆలోచన వచ్చిందన్నయ్య. ఆడవాళ్లు స్వాతంత్రంగా ఎదగాలనుకోవటమే గొప్ప విషయం. ఖచ్చితంగా వాళ్ళకి మా ప్రోత్సాహం ఉంటుందమ్మా. అలా కొన్ని రోజులు గడుస్తాయి. మొదట చెరుకు పంట చేతికందుతుంది. నాన్నగారు, చూసారా, నేనెప్పుడో చెప్పాను ఆ కంపెనీ ఎరువులు బాగా పనిచేస్తాయి అని. 2 నెలల్లో రావాల్సిన పంటంతా 10 రోజుల్లోనే చేతికొచ్చింది. అలాగే మన భూమిలో పంట పండితే కొద్ది రోజుల్లోనే మనం ధనవంతులం కూడా అవుతాం. ఆ పండ్రా మీ గోల. ఏ పంటైనా ఎంతకాలానికి బండాలో అంతకాలానికి బండితేనే రుచి.
ఇంకా వాటిని తిన్న వాళ్ళకి కూడా ఆరోగ్యంగా ఉంటది. అలా కాకుండా ఇలా త్వరగా పండే పంట తింటే మన ఆరోగ్యం పాడవటమే కాదు, అవి పెద్దగా రుచిగా కూడా అనిపించవు. ఎవ్వరు మారినా మీరు మాత్రం మారరు కదా నాన్నగారు. మన కళ్ళ ముందే ఇంత పంట చేతికందింది, వాటి నమ్మి మనం మంచి డబ్బులు కూడా చేసుకున్న తర్వాత మీకు నమ్మకం లేకపోతే ఎలా నాన్నగారు? అన్నయ్య, ఈ ఎరువుల మాట పక్కన పెడదాం, ముందు మనం వెళ్ళి వరిచేలో పని చూద్దాం, పొలానికి పద అంటూ వెళ్ళిపోతారు. ఇలా కొన్ని రోజులు గడిచాక రామారావు తన ఇద్దరు కొడుకులతో పొలంలో మాట్లాడుతూ ఉంటాడు. నేనొద్దంటున్నా కూడా కొత్త రకం ఎరువులు అనుకుంటూ ఏవేవో ప్రయోగాలు చేశారు. ఇప్పుడు చూడండ్రా, పంటంతా నాశనం అయిపోయింది. 2 నెలల్లో పండాల్సిన పంట 10 రోజుల్లో పండేటప్పటికే పెద్ద పిడుగేదో రాబోతుందని 5-6 పంటలిచ్చే నా చెరుకు తోటంతా నాశనం అయిపోతుందిరా. మమ్మల్ని క్షమించండి నాన్నగారు, ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. ఇంకెప్పుడు మీరు చెప్పిన మాట జవదాటం. ఇప్పుడేం చేయాలి నాన్నా? ఇంక చేసేదేముందిరా, భూమిలో ఒక కొత్త ఎరువు యొక్క గాఢత ఎంతో తెలుసుకోవచ్చు. కనుక ఈ సంవత్సరం ఈ స్థలాన్ని ఖాళీగా ఉంచడమే మంచిది. ఎలాగూ చాందిని, కోమలి చిన్న హోటల్ని నడుపుదామనుకుంటున్నారుగా, అదేదో ఇక్కడే పెట్టుకుంటే ఊరికి మధ్యలో ఉన్నట్టు ఉంటుంది. అందరూ తిరిగే చోటు గనక వ్యాపారం కూడా బాగా జరుగుతుంది. నిజమే, మీ ఆలోచన బావుంది నాన్న. ఇలా అనుకుంటూ వాళ్ళు ముగ్గురు ఇంటికి తిరిగొస్తారు. అమ్మా, చాందిని, కోమలి, మన చెరుకు తోట నాశనమైన విషయం మీ అందరికీ తెలుసుగా. ఆ చోటులో అప్పుడే వేరే కొత్త పంట వేయటం మంచిదైంది. అందుకని నాన్నగారు మిమ్మల్ని హోటల్ అక్కడ పెట్టుకోమన్నారు. అలా అయితే మనకి రెంట్ కూడా కలిసొస్తుంది కదా. నిజమేరా పెద్దాడా, అదే పని చేద్దాం. సరే, హోటల్ నిర్మించడానికి నేను కొంత డబ్బు దాచాను. నేను కూడా కొంత డబ్బులు దాచానక్క. ఇప్పటికీ ఈ పెట్టుబడితోనే మనం హోటల్ని మొదలు పెట్టేద్దాం. లాభాలొస్తే అప్పుడు కొంచెం పెట్టుబడి పెంచుకుందాం. ఇదంతా బాగానే ఉందగాని చిన్నదో పెద్దదో ఏ వ్యాపారం మొదలుపెట్టినా నలుగురిని పిలిచి భోజనం పెట్టడం ముఖ్యం. ఇంతలో మీది హోటల్ కనుక మన పొలంలో అందర్నీ పిలిచి పెద్ద దావత్ తెద్దాం. ఈ ఆలోచన ఏదో బాగుంది. అప్పుడు అందరూ మన హోటల్లో భోంచేసి రుచి చూస్తారు కాబట్టి ఆ రుచి నచ్చిన వారంతా మన హోటల్లోనే ఎప్పుడు భోజనం చేస్తారు అని అనుకున్నాక కోమలి, చాందిని ఊరంతా తిరిగి అందర్నీ తమ పొలంలో వారిచ్చే దావత్కు రమ్మని ఆహ్వానిస్తారు. దీంతో కొంతమంది గిట్టని వారు ఇలా అనుకుంటారు. ఉట్టికి ఎగిరినమ్మా స్వర్గానికి ఎగిరినట్టు. వీళ్ళు ఇంట్లోనైనా సరిగ్గా వంట చేస్తారో లేదో గాని చిన్న హోటల్ మాత్రం పెట్టడానికి సిద్ధమైపోయారమ్మా. మరేమనుకుంటున్నావక్క, ఆ సూర్యకాంతం లేదు, ఆవిడింటి పనులన్నీ చకచకా చేసేస్తే ఈ ఇద్దరు కోడల్లో ఫోజులు కొడతా ఉంటారు. అన్నట్టు నీకు ఈ విషయం తెలిసిందా? పట్నానికెళ్ళి కొత్త ఎరువేదో తెచ్చి చెరుకు తోటంతా నాశనం చేశారంట. ఆ ఖాళీ స్థలంలో మరేం చెయ్యాలి? ఇలా హోటల్ని పెట్టి అందరినీ దావత్కి పిలి చేస్తున్నారు. అవునవును, ఆ ఎరువు సంగతి మా ఆయనే రాజేష్కి చెప్పారు. మొదట్లో బాగానే ఉంది, ఆ తర్వాత మేం కూడా నష్టపోయాం. పోతే గీతే మనొక్కలమే నష్టపోతాం ఏంటి? నలుగురిని నష్టపరచొద్దు. సర్లే, ఎలాగో దావత్కి పిలిచారు కదా, రేపు మనకి వంట శ్రమ తప్పేసింది. హాయిగా దావత్కి వెళ్ళి భోజనాలు చేసి వచ్చేద్దాం. అలా చాందిని ఇంకా కోమలి మొదలుపెట్టిన హోటల్ని అందరూ దావత్ అని పిలుస్తూ ఉంటారు. అందరూ కడుపు నిండా భోజనం చేస్తారు. చాలా మంది కానుకలు కూడా చెల్లిస్తూ ఉంటారు. అక్క, ఏదో అనుకున్నాం గాని వీళ్ళు వంటలు బాగా చేశారు. అవునవును, నేను ముందే అనుకున్నాను వీళ్ళు ఈ విధంగానైనా పనికొత్తారని. పోనీలే పంకజం, ఈసారి ఎప్పుడైనా వంట చేయడానికి కాస్తంత బద్ధకంగా అనిపిస్తే వీళ్ళ హోటల్కి వెళ్ళి మనం భోజనాలు చేసుకోవచ్చు. రేట్లేమీ అధికంగా లేవు, న్యాయంగానే అమ్ముతున్నారు. అలా చాందిని ఇంకా కోమలి మొదలుపెట్టిన హోటల్లోని రుచులు వారంటే గిట్టని వారికి కూడా నచ్చి కొద్ది రోజుల్లోనే విజయవంతంగా మంచి లాభాలని సాధిస్తూ ఉంటారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. అనగనగా రంగాపురం అనే ఊళ్ళో రామారావు కుటుంబం ఉండేది. రామారావుకి భార్య సూర్యకాంతం, కొడుకు రాజేష్, కోడలు కోమలి ఉండేవాళ్లు. కొద్ది రోజుల కిందటే రాజేష్కి కోమలికి పెళ్ళయింది.
సూర్యకాంతం చాలా గయ్యాలి. సూర్యకాంతం ఇంట్లోకి కోడలిగా అడుగుపెట్టిన కోమలి అత్తారింట్లో అందరినీ కొంచెం కొంచెంగా అర్థం చేసుకుంటుంది. ఒకరోజు కాంతం కోమలితో ఇలా అంటుంది. కోమలి, కోమలి, ఎక్కడున్నావు? ఇట్టరా. ఏవైంది అత్తమ్మా అంత గట్టిగా పిలుస్తున్నారు? ఏవైంది? అసలు దింటి అంటారా ఎవరైనా? ఇంతలోనే అక్కడికి రామారావు వచ్చాడు. ఏమైంది కాంతం, అంత గట్టిగా అరుస్తున్నావేంటి? మీకేమైంది అర్థం అవ్వాలంటే ఈ టీని మీరు కూడా తాగండి, తాగి పరవశించండి. టీ తాగిన తర్వాత రామారావు, అమ్మో నోరంతా మంట, కారం. అయిందా? బాగా అయ్యిందా? మీ పని మీద చూసుకోకుండా మీ కోడల మీద అరిచేసరికి ఓ అని వచ్చేస్తారుగా. మరి మీరెందుకు అరుస్తున్నారు? కోమలి, ఆ టీలో ఏం గెలిపావమ్మా, అంత కారంగా ఉంది? అది మావయ్య, వంటగదికి వంట టీ పెట్టడానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక టీ పొడి డబ్బాలు ఉన్న పొడిని పాలల్లో వేశాను. టీ పొడి డబ్బాలో ఉన్న పొడిని పాలల్లో వేస్తే టీయే అవుతుంది కదమ్మా. ఆ టీ పొడి డబ్బాలో ఉన్నది కారం అండి. ఆ పక్కనే ఉన్న డబ్బా టీ పొడి డబ్బా. కోమలి, నువ్వు చూసుకోలేవా? కారానికి టీ పొడి ఒక్కటికి తేడా తెలియట్లేదా? మీ ఇంట్లో మీ అమ్మ నాన్న వంట నీకు నేర్పించలేదా? అయినా తప్పంతా నీలో ఉంచుకొని ఆ పిల్ల మీద పడేడుస్తావేంటే? కొత్తగా ఇంటికొచ్చింది, మెల్లిమెల్లిగా అన్నీ నేర్చుకుంటదిలే. ముందు నుండే తన మీద అరిచేస్తే పిల్ల బెదిరిపోద్ది. కోమలంగా నిర్మలంగా చెప్పాలి, అప్పుడు గాని తనకు అర్థం కాదు. మన పెళ్ళైన కొత్తలో నువ్వు చేసిందేమీ తక్కువ ఏంటి? అప్పట్లో నువ్వు చేసిన వంట తిని బంధువులంతా 4 రోజుల పాటు ఆసుపత్రి పాలయ్యారు. ఇక ఆపుతారా? సందు దొరికితే చాలు నన్ను తిట్టడానికి వస్తారు మీరు. ఎలండి, షాప్కి సమయం అయిపోతుంది. రామారావు నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంకా ఏం చేస్తున్నావే? వెళ్ళి పని చేసుకో. సరే అత్తమ్మా. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు కోమలి తల్లి శాంతి కోమలిని చూడ్డానికి వచ్చింది. వద్దినా, బాగున్నారా? బాగున్నాం. ఏంటి ఎట్టా వచ్చో? మొన్ననే నీ కూతురు వచ్చింది కదా అత్తారింటికి, అప్పుడే గుర్తొచ్చేసిందా? ఒక్కగానొక్క కూతురు కదా వద్దినా, కొన్ని రోజులు మాకు కొంచెం కష్టంగానే ఉంటుంది. అలా రోజులు గడుస్తున్న కొద్దీ అలవాటైపోతుంది. అవును, నా కూతురు ఎక్కడుంది? వంట చేస్తుంది. కోమలి దగ్గరికి వెళ్ళిన శాంతి, అమ్మా కోమలి, అమ్మా బాగున్నావా? నిన్ను చూసి ఎన్ని రోజులైపోయిందమ్మా. నువ్వే కాదమ్మా, నేను కూడా నిన్ను చూసి చాలా రోజులైంది. అందుకే మనసు ఉండబెట్టలేక నిన్ను చూడ్డానికి వచ్చాను. మనసు ఏమీ బాగోలేదమ్మా. ఏమైందమ్మా? నీకు తెలుసు కదా నాకు వంట రాదని. కానీ ఇక్కడ అలా కాదమ్మా, నన్నే వంట చేయమంటున్నారు. నాకు వంట రాదని చెప్తే ఎక్కడ తిడతారోనని భయపడుతున్నాను. అంతేనా? దానికెందుకే భయపడ్డం? నేనున్నాను కదా నీకు చెప్పడానికి. ఎలా చెప్తావమ్మా? నువ్వు నాతో పాటు ఇక్కడ ఉండవు కదా. ఓస్ పిచ్చిదానా, ఇప్పుడు ఫోన్లు వాడుతున్న సమాజం. నువ్వు ఎలా వంట చేయాలి, వంటల్లో ఏమేం వేయాలి, నీకన్నీ రోజు వివరంగా ఫోన్లో చెప్తాను. నువ్వు చేయాల్సిందంతా నువ్వు వంట చేసేటప్పుడు నాకు ఫోన్ చేయి చాలు. అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమే కదా, మర్చిపోయాను. ఈ ఇంటికొచ్చాక పనుల్లో పడిపోయి ఫోన్ ఉందన్న విషయం కూడా మర్చిపోయానమ్మా. నువ్వు చెప్పాక తెలిసింది ఫోన్ ఇలా కూడా ఉపయోగించుకోవచ్చు అని. సరే మరి, ఇక నేను వెళ్ళొస్తానమ్మా. ఒక 2 రోజులు ఉండేళ్ళొచ్చు కదమ్మా. నీకు తెలిసిందే కదమ్మా, నాన్న ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. ఈసారి నాన్న నేను ఇద్దరం వచ్చి ఒక 2 రోజులు ఉంటాము, సరేనా? సరేలే అమ్మా. అలా కొన్ని రోజులు గడిచాయి. రోజు కోమలి తల్లి శాంతి కోమలికి ఫోన్ చేసి వంట ఎలా చెయ్యాలో చెప్పేది. అలా రోజులు గడుస్తున్న కొద్దీ కోమలి వంటలు బాగా చేసేది. ఒకరోజు, ఆహా ఎంత అద్భుతంగా ఉంది ఈ కూర, కాంతం హోటల్ నుండి గాని తీసుకొచ్చారా ఏంటి ఈ కూర? లేదు మావయ్య, వంట నేనే చేశాను. అవును, కోమలి ఈ మధ్య వంటలను బాగా చేస్తున్నావు. చాలా రోజుల తర్వాత ఇంత రుచికరమైన వంట తింటున్నాను తెలుసా? ఏం మాట్లాడుతున్నావురా? ఇన్నేళ్ళు నువ్వేమైనా గడ్డి తిన్నావా ఏంటి? నేను చేసిన వంట తినే పెద్దవాడు అయ్యావు. ఏంటి కామెడీకి సపోర్ట్ చేస్తా మాట్లాడుతున్నావు? అమ్మా కోమలి, నువ్వు బాగా వంటలు చేస్తున్నావు. మీ అత్త దగ్గరైతే నేర్చుకోలేదు కదా. ఆపుతారా మీ జోకులు?
వంటలు బాగానే చేసింది. నేను చేసినంత కాదులే గాని. అలా రామారావు, రాజేష్, కోమలి నవ్వుకుంటూ ఉంటారు. ఒకరోజు ఏంటండి అంత దిగాలుగా కూర్చొనున్నారు? ఏం చెప్పమంటావు కాంతం, కొన్ని రోజుల నుండి మన వ్యాపారం బాగోలేదు. నీకు చెప్తే టెన్షన్ పడతావని నేను, రాజేషు నీకు చెప్పలా. ఇప్పుడు అప్పుల పాలైపోయేట్టున్నావు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. అయ్యో, మనకి ఇంకో దారి లేదు కదండి. ఆ షాప్ పై వచ్చే ఆదాయమే మన జీవితం. అందులో కూడా అప్పులు పాలైతే ఇక మన గత ఏంటి? అత్తమ్మా, నేను మీకు ఒక సలహా ఇవ్వొచ్చా? ఏంటి కోమలది, చెప్పు. మీకు పిండి వంటలు బాగా వచ్చు కదా అత్తమ్మా. ఇప్పుడు మారుతున్న సమాజంలో ప్రజలు పిండి వంటలకి దూరం అయిపోతున్నారు. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావ్? మన వ్యాపారం మళ్ళీ నిలదొక్కునే వరకు మనం పిండి వంటలు తయారు చేసి అమ్ముదామత్తమ్మా. ఎలానో మనం రోజంతా ఖాళీగానే ఉంటున్నాం. ఒకసారి మనం మొదలుపెట్టి చూస్తే తర్వాత అందులో మనకి లాభాలు రావచ్చేమో కదా. మంచి ఆలోచన చేసావమ్మా కోమలి. మీ అత్తమ్మ పిండి వంటలు బాగా చేసిద్ది. ఇన్ని రోజులు మీ అత్తమ్మ వండిన పిండి వంటలు తిని ఆహా ఏమి రుచి అనుకున్నామే తప్పించి వంటలు తయారు చేసి ఇట అమ్ముకోవాలన్న ఆలోచన ఎప్పుడూ రాలేదమ్మా. ఆలోచన చాలా బాగుంది. కానీ అత్తమ్మా, కాని ఏంటి కోమలే? మీరు రోజు ఇంటి దగ్గర వంటలు చేస్తే మీకున్న విలువ పోతుంది. ఎందుకంటే కొత్తగొచ్చిన కోడలు వంట చేయకుండా అత్త వంట చేయడం ఏంటి అని ఊర్లో వాళ్ళంతా గుసగుసలాడుకుంటారు. అందుకే వంట ఎలా చేయాలో నాకు నేర్పించండి, అంతా నేనే చూసుకుంటాను. మనం ఇంట్లో ఎలా ఉన్నా కూడా బయట వాళ్ళు మన గురించి మాట్లాడుకోకూడదు, మీకున్న విలువ పోకూడదనేది నా ఉద్దేశం. నా గురించి ఎంత మంచిగా ఆలోచించేవమ్మా. ఇన్ని రోజులు నేను ఎంత కష్టపెట్టాను. కష్టాంది ఏముందిలే అత్తమ్మా. కోపం వస్తే అమ్మ తన బిడ్డను తిడుతుంది. అంతేకాని వాళ్ళు తిట్టారు కదా అని మనం వాళ్ళకి ఎదురు తిరిగాం కదా. మీరు కూడా నాకు అంతే. మీరు నాకు అమ్మతో సమానం. అలా కోమలి, సూర్యకాంతం ఇద్దరూ కలిసి ఇంటి దగ్గరే పిండి వంటలు తయారు చేయటం ప్రారంభించారు. రాను రాను వాళ్ళ వ్యాపారం చాలా ముందుకెళ్ళింది. ఇంటి దగ్గర దుకాణం దగ్గర నుంచి సూర్యకాంతం పిండి వంటల షాప్ అనే పెద్ద దుకాణాన్ని పెట్టేశారు. సూర్యకాంతం వంటలు ఎలా చెయ్యాలో కోమలికి చెప్తే కోమలి ఆ వంటల్ని నేర్చుకుని పొద్దున్న వంటలు చేసేది. సూర్యకాంతమేమో ఆ వంటలన్నిటినీ దుకాణంలో అమ్మేది. అలా కొన్ని రోజులు గడిచేసరికి వాళ్ళకి వ్యాపారంలో మంచి లాభాలే వచ్చాయి. ఆ చుట్టుపక్కల వారు చేసేటువంటి వ్యాపారం బాగా మంచి పేరుని సంపాదించింది. దీంతో ప్రతి ఒక్కరూ వాళ్ళ వ్యాపారం దగ్గరికి వచ్చేవాళ్ళు. ఇలా లాభాలతో వ్యాపారంలో అత్తాకోడలిద్దరూ చాలా గడించారు. రామారావు నష్టాల్లో ఉన్న షాపు యొక్క అప్పుల్ని కూడా ఈ అత్తాకోడలిద్దరూ తీర్చేశారు. అతి కొద్ది రోజుల్లోనే వ్యాపారంలో బాగా పుంజుకున్న అత్తాకోడలుగా వీరు పేరు గడించారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.